ప్రైవేటు వ్యక్తుల ఆస్తికి ఆటంకం కలిగించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రైవేటు భూమిని 22A పెట్టారంటూ మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల నుంచి 750 అప్లికేషన్స్ వచ్చాయని చెప్పారు. గతంలో ఆ భూములు యుఎల్సి జాబితాలో ఉన్నాయన్న ఆయన నిషేధిత జాబితాను అప్డేట్ చేయడంతో పొరపాటు జరిగిందని చెప్పారు. ప్రైవేట్ ఆస్తుల్ని 22A జాబితా నుంచి త్వరలో తొలగిస్తామన్నారు. 2025 ఎండ్ లో ఆల్ కలెక్టర్స్ ఇవి ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నాయని పాత కాపీని కంటిన్యూ చేసి ఇవ్వటం జరిగింది. అక్కడ డెఫినెట్ గా మా అధికారులది పొరపాటు ఉంది. ఆ పొరపాటు ఏందయ్యా అంటే ప్రీవియస్ గా ఇచ్చిన ఆర్డర్స్, జీవోలు గాని మెమోలు గాని వివిధ సెక్టర్ లో ఏవైతే ఇచ్చారో వాటిని డిలీట్ చేయాల్సి ఉండే. డిలీట్ చేయకుండా ప్రీవియస్ గా అన్ని ఏవైతే జెన్యూన్ గా యుఎల్సీలో జీవోలు మెమోల ద్వారా శాంక్షన్ లో అప్రూవల్ ఇచ్చారో వాటిని ట్రాన్సాక్షన్ గా ఆన్లైన్ లో అప్లోడ్ చేయని కారణంగా సేమ్ దాన్ని పేస్ట్ చేసి ఇల్లు రీసెంట్ గా డిసెంబర్ 2025 నాడు సబ్ రిజిస్ట్రార్లకి కాపీలు సబ్మిట్ చేసిన కారణంగా న్యాయంగా ఎవరైతే ఈ ప్రజలున్నారో యుఎల్సీలో క్లియర్ అయిన వాళ్ళు వాళ్ళని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పడటం అనేది మిస్టేకే. దాన్ని కరెక్ట్ చేస్తున్నాం. యుఎల్సీ ద్వారా జెన్యూన్ గా ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని కూడా విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి తీసేయబడుద్ది.